మే 27 చరిత్రలో ఈరోజు 2016వ సంవత్సరం మే 27వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని నౌగామా సెక్టర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ హవల్దార్ హంగ్ పన్ దాదా వీరమరణం పొందారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన హంగ్ పన్ దాదాకు మరణ అనంతరం అశోక చక్రను ప్రదానం చేశారు. ఈ ఆపరేషన్లో దాదా ఏకంగా 3 ఉగ్రవాదులను హతమార్చాడు. ఆ తర్వాత హవల్దార్ హంగ్ పన్ దాదా వీరమరణం పొందారు. దాదా 1979వ సంవత్సరం అక్టోబర్ 2న అరుణాచల్ ప్రదేశ్లో జన్మించారు. అతని సహచరులు అతన్ని ప్రేమగా దాదా అని పిలిచేవారు. 1964 సంవత్సరం మే 27వ తేదీన స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ న్యూఢిల్లీలో మరణించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి నెహ్రూ గాంధీ వారసుడిగా గుర్తింపు పొందారు. ఆగస్టు 15, 1947న నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన మరణించే వరకు ఈ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో గాంధీ జోక్యం చేసుకోకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారత ప్రభుత్వానికి మొదటి ప్రధానమంత్రిగా ఉండేవారని చాలా మంది నమ్ముతారు. 1957 సంవత్సరం మే 27వ తేదీన భారతీయ రాజకీయ నాయకుడు నితిన్ గడ్కరీ మహారాష్ట్రలో నాగ్పూర్లో జన్మించారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ భారత ప్రభుత్వంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. గడ్కరీ అంటే నో నాన్సెన్స్ అని ఆయన గురించి చెబుతారు. ఫాస్టాగ్ నుంచి వాహనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు విద్యుత్, ఈ వాహనాలు, ఇథనాల్, సముద్ర రవాణా వంటి ఆధునిక రవాణా సాంకేతికతో దేశాన్ని అనుసంధానించే దిశలో నితిన్ గడ్కరీ చాలా కృషి చేశారు. అతన్ని హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. విద్యార్థి దశలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చేరడం ద్వారా గడ్కరీ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అతని శక్తివంతమైన వ్యక్తిత్వం మరియు ప్రతి ఒక్కరిని తన వెంట తీసుకెళ్లగల సామర్థ్యం కారణంగా గడ్కరీ తన సీనియర్లకు ఎప్పుడూ ప్రియమైనవాడు. 2023లో నితిన్ గడ్కరీ జీవితంపై సినిమా కూడా రూపొందింది. మరాఠీ భాషలో విడుదలైన ఈ సినిమా పేరు గడ్కరీ. 2006వ సంవత్సరం మే 27వ తేదీన ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.4 వద్ద కొలవబడింది. ఈ భూకంపం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవించే దేశం ఇండోనేషియా. భూకంపాలు కూడా ఇక్కడ చాలాసార్లు విధ్వంసం సృష్టించాయి. నిజానికి ఇండోనేషియా చురుకైన భూకంప జోన్లో ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్ర బేసిన్లోని ఒక ప్రాంతం. అక్కడ అనేక అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయి మరియు భూకంపాలు సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే సంస్థ యుఎస్జిఎస్ ప్రకారం 1901 నుండి 2019 వరకు 7 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన 150 కంటే ఎక్కువ భూకంపాలు సంభవించాయి. ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉంది.